హాయ్ అండి. హైదరాబాద్లో మనకి కిచెన్లు చాలా చిన్నవి ఇస్తాడు. మనం దీన్ని ఎంత నీట్గా మనం సదురుకుంటే ఎంత చిన్న కిచెన్ అయినా సరే మనం నీట్గా సెట్ చేసుకోవచ్చండి. చూసారా, ఇవి ప్లేట్స్ పెట్టుకునే ర్యాక్ అండి. పెద్ద డబ్బాల్లో మనం వెచ్చాలు పోసి పైన షెల్ఫ్ మీద పెట్టుకున్న చిన్న చిన్నవి కావాల్సినవన్నీ కూడా మనకు అందుబాటులో ఇంత నీట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓవెన్ అండి. ఓవెన్ పైన ఇలా స్టాండ్ ఒకటి వస్తుంది. స్టాండ్ పెట్టుకొని అందులో ఓవెన్ పెట్టుకొని ఓవెన్ పైన ఇవన్నీ కూడా మనం ఫిట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ హాట్ వాటర్, మిక్సీ, జ్యూసరు, చిన్న ఐటమ్స్ అండి, చట్నీసు. స్టవ్కి పక్కనేనండి ఉప్పులు కారాలు పెట్టుకొని ఇది ఒక చిన్న స్టాండ్ వచ్చింది. ఇది వచ్చి మనకి పింక్ సాల్ట్ అండి. పింక్ సాల్ట్ మన హెల్త్కి మంచిది. పింక్ సాల్ట్ వాడమని చెప్తున్నారు కదా, మేమైతే పింక్ సాల్టే వాడతాము. ఇదేంటి స్టవ్ అండి. చూసారా స్టవ్ ఎంత నీట్గా ఉందో. మనం స్టవ్ అండి ప్రతిరోజు కూడా వంట చేసే ముందు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వంట అయిపోయిన తర్వాత కూడా ఇంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద వండిన వంటలు ఎప్పుడు కూడా మన స్టవ్ మీద పెట్టి ఉంచకూడదండి. మనం ఉదయం లేవగానే స్టవ్ క్లీన్ చేసుకొని ఒక్కసారి మనం ఏ దేవుడికైతే మొక్కుంటామో ఆ దేవుడిని ఒక్కసారి మనసులో తలుచుకొని మనం స్టవ్ వెలిగించి వంట చేసుకుంటాం వల్ల మనకి చాలా హెల్త్ బాగుంటుంది. మనకి అంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి లక్ష్మీదేవి వస్తుందండి. అన్ని రకాలుగా మనకి స్టవ్ని మనం ఉదయాన్నే మీరు స్నానం చేయగలిగితే స్నానం చేయండి, లేదంటే మంచిగా కనీసం బ్రష్ అన్నా చేసుకొని మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వంటగదిలోకి వచ్చి ఇలా స్టవ్ వెలిగించుకొని ఇంట్లో నీట్గా వంట చేసుకోండి. మీ పిల్లలకి మీకు అందరూ ఆరోగ్యకరంగా ఉంటారు మీరందరూ కూడా.